ఇవి మాత్రమే కాకుండా బార్ అండ్ రెస్టారెంట్స్ కి ఇచ్చే లైసెన్సుల ద్వారా ఆదాయం, 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కి లిక్కర్ అమ్ముకోవడానికి పర్మిషన్స్, వాటి ద్వారా ఆదాయం, అలాగే లిక్కర్ షాప్స్ టెండర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనూ ఆదాయం. దాదాపుగా ఒక్కొక్క షాప్కి మరి 1 కోటి నుంచి 2 కోట్లు బయట కనబడే లెక్కలు. మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు ఆ లెక్కలు చూస్తే? అంటే అసలు అయ్యే ఖర్చు ఎంత, ఆ డబ్బు కనీసం సగానికి సగం కూడా కాదు. ఎన్నింతల లాభం ఒక్కొక్క బాటిల్ మీద. అంటే మందు అనే 2 అక్షరాలతో రాష్ట్రాలు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయో తెలుసా? ఏడాదికి ఒక్కో రాష్ట్రానికి సగటున 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే నిజంగా ఆశ్చర్యం కాదా? కేవలం మందు తాగించడం ద్వారా, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మందు తాగించడం ద్వారా కనీసం దీన్ని తగ్గించుకోగలిగితే ఎంత బెనిఫిట్ అవుతుంది? కేవలం ఆదాయం కోసం ఎంతమంది జేబులు ఖాళీ చేస్తున్నట్టు నిజానికి. అంటే ఇక్కడ అసలు మందు ఉండకూడదు అనే డిమాండ్ రావాలి, కానీ అలాంటప్పుడు ఇంకా ఈ మందు ద్వారా దోచుకునే డిమాండ్ ప్రభుత్వాలే చేస్తుంటే ఇంకా ప్రజల డిమాండ్లు ఎక్కడుంటాయి చెప్పండి?